నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏ సందర్భంలో అయినా కామెడీగా మాట్లాడి కామెడీ పనులు చేసే కేఏ పాల్లా కూడా మాట్లాడడం లేదు జగన్. విజయవాడ వరద బాధితులను పరామర్శించడానికి వచ్చిన కేఏ పాల్ సిచ్యువేషన్ బట్టి చాలా పద్ధతిగా మాట్లాడారు. ఈ వరదలు ఊహించనివని, వరద బాధితులను ఆదుకోవడానికి కేంద్రం సహాయం చేయాలని కోరారు. ఇలాంటి సందర్భంలో రాజకీయాలు మాట్లాడడం న్యాయం కాదన్నారు. మరి జగన్ మాత్రం ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో చూద్దాం. చంద్రబాబు నాయుడు ఇల్లును కాపాడడం కోసం బుడమేరు గేట్లు ఎత్తేయడం వల్లే వరద వచ్చిందట. ఎటువంటి వివరణ లేకుండా ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు జగన్. తాను అబద్ధాలు మాట్లాడితే దొరికిపోతానేమోనని కూడా ఉండదు. చంద్రబాబు ఇల్లు కృష్ణా నదికి ఇటు పక్క ఉంది, బుడమేరు అటుపక్క ఎక్కడో ఉంది. బుడమేరు పొంగితే విజయవాడ నగరంలోకి నీరు వస్తాయి, ఇంకా పొంగితే ఆ నీరు వచ్చి కృష్ణా నదిలో కలుస్తాయి. అంతే తప్ప చంద్రబాబు ఇంటి వైపు చుక్క నీరు కూడా వెళ్ళదు. ఆ విషయం తెలిసి అన్నారో తెలియకుండా అంటున్నారో గాని మొత్తానికి నవ్విపోదురుగాక నాకేటి అన్న తరహాలో అనేశారు. ఇంకా తన ఇంటి వైపు నీళ్లు రాకుండా ఉండాలని చంద్రబాబు బుడమేరు గేట్లు ఎత్తించేశాడట. అందువల్లే విజయవాడ మునిగిపోయిందట. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన జగన్ కి బుడమేరుకి గేట్లే లేవన్న విషయం కూడా తెలిసినట్టు లేదు. అందుకే ఏది అనిపిస్తే అది మాట్లాడేస్తున్నారు. ఇక మళ్ళీ బుధవారం నాడు మరోసారి జనం ముందుకు వచ్చారు. తాను మంగళవారం మాట్లాడిన మాటలను కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తూ బుడమేరు నది అన్నారు. అసలు బుడమేరు అనే పేరులోనే ఏరు అని ఉంది. అది ఒక ఏరు మాత్రమే. దాన్ని ఆయన నది చేసేశారు. ఇదంతా చూస్తున్న జనం ఇదేం కర్మరా బాబు అనుకుంటున్నారు. రాష్ట్రానికి ఇలాంటి వాడిని భారతిరెడ్డి ఎందుకు వదులుతున్నారు అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. నీతి, నిజాయితీ, చట్టం, ధర్మం, న్యాయం ఇలాంటి పదాల గురించి చెప్పేవాళ్ళు లేకపోవడంతో అసలు ఇలాంటివి ఉన్నాయన్న విషయమే మర్చిపోయారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.